గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయం ముఖ్యమైనటువంటి హృదయతుల్యమైనటువంటి ఘట్టములో ఉన్నాము. అది ఇక్కడ సమాప్తమవుతుంది. 24వ శ్లోకం. ఈ అధ్యాయము ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే జ్ఞానయోగం. ఆ జ్ఞానయోగం సాక్షాత్తు ఉపనిషత్తులు ఏదైతే బ్రహ్మ విద్యని తెలియజేశాయో డైరెక్ట్గా ఆ బ్రహ్మ విద్య ఉపనిషత్తుల్నే 18వ శ్లోకము నుండి 24వ శ్లోకం వరకు భగవాన్ శ్రీకృష్ణ ఉపదేశించడం జరిగింది. ఇప్పటి వరకు మనము 23వ శ్లోకం వరకు చూసాము. ఏంటి చూసాము అంటే జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానం పొందటానికి ప్రత్యేకమైనటువంటి ఆశ్రమం ఏమి అక్కరలేదు. ఎందుకంటే గృహస్థుగా ఉండవచ్చును, సన్యాసం స్వీకరించవచ్చును. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ, గృహస్థ ఆశ్రమం కానీ సన్యాస ఆశ్రమం కానీ, కర్మయోగము ద్వారా ఆ చిత్తశుద్ధి సాధించిన తరువాత జ్ఞానయోగము ద్వారా మోక్షం పొందుతారు. ఇది అందరికీ సమానం. అందువలన కేవలం సన్యాసాశ్రమం తీసుకున్నంత మాత్రమున మోక్షము అనేది భ్రమ. అందుకే ఎంతోమంది జ్ఞానులు గృహస్థులుగానే ఉంటూ ఎటువంటి స్వార్థం లేకుండా, స్వలాభం కాకుండా, జగత్ హితం అంటే లోక కళ్యాణం కోసమే కర్తవ్య కర్మలను చేస్తున్నప్పుడు ఈశ్వరునికి అర్పణ పూజగా భావన చేసి వాటి ద్వారా వచ్చే ఆ ఫలం ఏదైతే ఉందో, ఆ రిజల్ట్స్, దానిని ఈశ్వర ప్రసాదంగా భావిస్తున్నారు. వారికి అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత జరుగుతుంది. తద్వారా ఈశ్వర కృప కటాక్షం వలన స్వరూపతత్వం ఉపదేశించే ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు తారసపడతారు. శాస్త్రం యొక్క సాక్షాత్తు ఆత్మ బ్రహ్మ విద్య గురుముఖాత్తు అంటే గురుముఖము ద్వారా, గురువు ద్వారా ఆ ఉపదేశాన్ని వింటే దానిని శ్రవణము అంటారు. తద్వారా కలిగే ఆ సందేహాలు, సంశయాలు నివృత్తి చేసుకుంటే మననము అంటారు. ఆఖరికి అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి మన సంస్కార వాసనల ప్రభావాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పదే పదే మీ స్వరూప తత్వం
చింతన చేయాలి. దానినే నిధిధ్యాసనము అంటారు. అంటే శ్రవణము మననము ద్వారా మీ స్వరూప తత్వం మీకు బోధపడినది, అంటే అవగాహన వచ్చింది, మీలో ప్రజ్ఞ ప్రకటమయ్యింది. ప్రజ్ఞ కానీ మనలో ఉన్నటువంటి అలవాట్ల ప్రకారంగా వస్తున్నటువంటి వాసనలు ఏదైతే అంతర్ముఖంగా లోపల అధిష్టానంగా లోపల ఉన్నాయో వాటి నుండి కూడా మనకు ప్రమాదం ఉంటుంది. అంటే మనకు ప్రజ్ఞ వచ్చింది, బుద్ధి వివేకంగా ఉన్నది, కానీ మనస్సు మనోధైర్యము ఆ మానసిక శక్తి ఇంకా కావాలి మనకి. అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి బయటపడాలి. దానికోసము నిధిధ్యాసనముతో ఆ పట్టు మీరు సాధిస్తారు. అప్పుడు మీరు ప్రజ్ఞ నుండి స్థిత ప్రజ్ఞగా పరిణితి చెందుతారు. దానినే జీవన్ముక్తులు అంటారన్నమాట. సో ఈ విధంగా మనం చూసాం. గత సంగస్య ముక్తస్య, ఇప్పుడు అన్నిటితోని కూడా మనము అంటుకోకుండా, సో వాటి నుండి మనం పూర్తిగా అన్అటాచ్డ్, అంటే అంటున్నట్టు ముట్టునట్టు అంటారు మన వాళ్ళు. అంటే అర్థం ఏంటి? మనం ముందే కవచాన్ని ధరిస్తున్నాము. లైఫ్ జాకెట్ ఎలాగైతే వేసుకుంటారో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు, నదులలో రాఫ్టింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ ఎలాగైతే వేసుకుంటారో, కర్మక్షేత్రములో వెళ్ళే ముందు ఈ భగవద్గీత ఏదైతే ఈ జ్ఞానయోగం చెప్పిందో, ఈ జ్ఞానయోగం అనే లైఫ్ జాకెట్ మీరు వేసుకొని కర్తవ్య కర్మలు చేస్తారు. అందువలన అప్పుడు మీకు జీవితంలో ప్రతి కర్మ విజయం వైపే తీసుకెళ్తుంది. అంటే విజయం అంటే ఏమిటి? గెలుపైన ఓటమైనా రెండింటి నుండి మీరు జ్ఞానాన్నే పొందుతూ ఉంటారు. రెండు కూడా విజయంగా మారిపోతున్నాయి మీ జీవితంలో. దీనినే సమసిద్ధావ సిద్ధౌ అంటారు. అలాంటప్పుడు జ్ఞానావస్థిత చేతసః, మీరు ఆ జ్ఞాన నిష్టలో నిరంతరము చిదానంద రూప శివ అహం అనే ఆ జ్ఞాన నిష్టలో ఉంటే దానిని జ్ఞానావస్థిత చేతసః వాళ్ళు అంటారు. వాళ్ళని వారు ఏం చేస్తారు మరి? యజ్ఞయాచరత కర్మ, అంటే మీరు చేసే ప్రతి ఒక్కటి యజ్ఞార్థం. అంటే మనం లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏ కర్మ చేసినా ఈశ్వరునికి పూజ అర్చన భావనతో చేస్తారు వారు. అప్పుడు ఏమవుతున్నాయి? వారి కర్మలు పుణ్యపాపాలు మళ్ళీ సంభవించవు. వాటి కర్మల ద్వారా పుణ్యపాపాలు ఉత్పన్నం కావు. ఎందుకు? సమగ్రం ప్రవిలీయతే, అన్నీ కూడా ఆత్మస్వరూపములో లయమైపోతాయి. ఇది మనం చూసాం నిన్నటి వరకు. అయితే ఈ జ్ఞానతత్వాన్ని ఇక్కడ కన్క్లూడ్ అంటే సమాప్తం చేస్తున్నారు భగవాన్. ఏంటిది? మీరు దీంట్లోకి వెళ్ళే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఏమిటి ఆ విషయం అంటే, నేను మీకు ముందే చెప్పాను, యావత్తు సృష్టి కానీ ఈ శరీరంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి కానీ, సృష్టి కానీ వ్యక్తి కానీ రెండింటి కలయిక. అంటే సృష్టిలో అణువు ఒక ఇసుక రేణువు, ఒక న్యూట్రాన్ ప్రోటాన్ ఎలక్ట్రాన్ అణువు తీసుకున్న ఆటం రెండింటి కలయిక. ఏంటి రెండింటి కలయిక?
శివశక్తి, లక్ష్మీనారాయణ, బ్రహ్మ సరస్వతి. అదే దానికి ఇంకో పేర్లేంటి? ఆత్మ, అనాత్మ. ఆత్మ కాని దానికి ఏమంటారు? అనాత్మ. ఆత్మ, అనాత్మ. పురుష, ప్రకృతి, ఈశ్వర, మాయ. ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఎన్నున్నా మీకు ఒకటే తెలియాలి. ఒకటి సత్యము, ఇంకొకటి కనిపిస్తున్నదే తప్ప సత్యము కాదు అని తెలియాలి. అంటే మన ఇంద్రియములకు, మనసుకి కనిపిస్తుంది, తెలుస్తుంది, బట్ కానీ అది పూర్తి సత్యము కాని దాన్ని అనాత్మ, మాయ, శక్తి అంటారు. అయితే ఈ శక్తి, ఈ ఈశ్వర, ఈ ఆత్మ, అనాత్మ రెండు వేరువేరుగా ఉండవు. ఇలాగా మన చెయ్యి ఎలాగైతుందో, మన చెయ్యి ఎలాగైతుందో ఆ చెయ్యికి ఉన్నటువంటి శక్తి ఎలాగైతే సెపరేట్గా ఉండదో, వేరుగా ఉండదో, అదేవిధంగా ఉన్నది ఒక్కటే, దానికి ఉన్నటువంటి మాయాశక్తిలో కలుగుతున్నటువంటి కదలికకే శక్తి అంటారు. నిర్మలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రవాహములో ఒక రాయి ఇలా వేస్తే ఎలాగైతే తరంగాలు ఉద్భవిస్తాయో, ఆ విధంగా నిశ్శబ్దమైనటువంటి ఆ చిదానంద చైతన్యమే, ఆత్మయే అనాత్మ అనే ఒక కదలికతో ఒక తరంగాలుగా ఉద్భవిస్తున్నది శక్తి, మాయ. అందువలన ఈ ఆత్మ, అనాత్మ ఈ రెండింటిని మనం గుర్తిస్తే అప్పుడు మనకి ఈ యొక్క తత్వం అంతా బోధపడుతున్నది. మనము 2వ అధ్యాయంలో మొత్తం చాలా క్షుణ్ణంగా చెప్పాను. మొదటి దశ ఏంటంటే ఆత్మ నేనే అని అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఆత్మ నేను, నాలో అంటే ఇప్పుడు శరీరం ఉంది కదండి, శరీరములో ఆత్మ ఉంది అని మొదట ఒప్పుకోవాలి అట్లీస్ట్. ఆ తర్వాత ఏమవుతుంది? శరీరంలో ఆత్మ ఉండడమే కాదు, నేనే ఆత్మ అనే స్థితికి మనము చేరాలి. ఎందుకు? ఈ నేను అనేది శరీరానికి సంబంధం లేదు. ఎలా? ఇప్పుడు మీరు అక్కడి నుంచి గమనించండి. ఇలా వెలుతురు ఉన్నది, ఇక్కడ ప్రకాశం. ప్రకాశంలో ఇలా అరచేయి పెట్టాను, పెట్టుకోండి మీరు కూడా. ఇలా ప్రకాశంలో అరచేయి ఇలా పెట్టుకోండి. ఈ అరచేయి ఉన్నది ప్రకాశంలో ఉన్నది. ఇప్పుడు ప్రకాశం అనేది, వెలుతురు ఈ చెయ్యి నుండి పుట్టిందా? కాదు. మరి ప్రకాశం అనేది ఈ అరచేతిలో ఏమైనా ఒక భాగమా, ఒక పార్టా? కాదు. మరి ప్రకాశము ఈ అరచేతి యొక్క ఎటువంటి గుణమా? కాదు. మరి ప్రకాశం అంటే ఏమిటి అంటే మీరు చాలా శ్రద్ధగా పట్టుకోవాలి పాయింట్. ప్రకాశం అంటే అరచేతి కంటే వేరుగా, భిన్నంగా ఉన్నదా లేదా? ఉంది. అరచేయి కంటే భిన్నంగా ఉంటూ అరచేతి మొత్తము వ్యాపించి ఉన్నది, చుట్టూ వెలుతురే వ్యాపించి ఉన్నది. 3, అరచేతి కంటే స్వతంత్రంగా ఉంటూ అరచేతి యొక్క ఈ యొక్క బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, పరిమితులు, హద్దులు, ప్రకాశాన్ని పరిమితం చేయటం లేదు. ఎందుకు? ప్రకాశం అనేది వ్యాపించి ఉన్నది. ప్రకాశం లోపలకే చెయ్యి వచ్చింది. ప్రకాశం ఉండడం వల్లనే చెయ్యి తెలుస్తున్నది. చూడండి, మీరున్న రూములో మొత్తం బంధించి గాఢ అంధకార చీకట్లో ఉంటే మనకి ఏమైనా కనిపిస్తుందా వస్తువులు? అంటే ప్రకాశం వల్లనే
చేయి తెలుస్తున్నది. ఇప్పుడు చేయి తీసేసాం ఇలాగా, ప్రకాశం పోయిందా? ఉంటుంది. సరిగ్గా అలాగే మీరు అర్థం చేసుకోవాలి. ఈ శరీరం ఉన్నది అంటే ఆత్మ చైతన్యంలో శరీరం ఉన్నది. మరి శరీరం నుండి ఏమైనా ఆత్మ చైతన్యం పుట్టిందా? కాదు. మరి ఆత్మ చైతన్యం శరీరంలో ఒక భాగమా? కాదు. మరి ఆత్మ చైతన్యం అనేది శరీరం యొక్క ఎటువంటి గుణమా? కాదు. మరి ఆత్మ చైతన్యము శరీరం కంటే స్వతంత్రంగా ఉంటుంది. ఆత్మ చైతన్యానికి శరీరము యొక్క అద్దులు గాని పరిమితులు గాని చైతన్యానికి పరిమితం చేయడం లేదు. అవును. ఆత్మ స్వతంత్రంగా ఉంటూ ఆత్మ వల్లనే శరీరము, మనసు, బుద్ధి తెలుస్తున్నాయి. అవును, ఎస్. అందువలన శరీరం నాశనమైనప్పటికీ చైతన్యము ప్రకాశం వలె మిగిలి ఉంటుంది. కానీ ప్రకాశాన్ని మనం ఇలా స్పష్టంగా చూడాలంటే ఒక పరిమితమైనటువంటి వస్తువు ఉండాలి. అప్పుడే ప్రకాశంలో దాన్ని గుర్తిస్తాం. అందువలన చైతన్యాన్ని మీరు అనుభవంలోకి రావాలన్నా, గుర్తించాలన్నా ఈ శరీరం అనే ఒక ఉపాధి, ఒక వస్తు మీడియం కావాలి. అందుకే శరీరం వస్తున్నది, పోతున్నది. అందువలన మనకి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని అన్నారు భగవాన్ శ్రీకృష్ణ 2వ అధ్యాయం. అంటే ఎలా అయితే పాత బట్టలు, చిరిగిన బట్టలని మనం తీసివేసి కొత్త వస్త్రములు ఎలాగైతే ధరిస్తామో ఈ చైతన్యము కూడా ఇక పనికిరాని జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తున్నది. పంచభూతముల నుండి వచ్చిన శరీరము పంచభూతముల్లోకి పోతున్నది. ఆత్మ చైతన్యం అలాగే ఉంటుంది, వ్యాపించి ఆకాశం వలె. మరి దేనికోసం శోకిస్తున్నారు? నత్వం శోచితుమర్హసి, శోకించడానికి ఎటువంటి కారణం లేదు అంటున్నారు. అందువలన మనలో ఉన్న ఈ ఆత్మ ఫస్ట్ మనము ఒక సాక్షిగా చూస్తాము. ఎలా చూస్తాము? నేను ఉన్నప్పుడు శరీరం ఉన్నది, కానీ శరీరం లేనప్పుడు కూడా నేను ఉన్నాను. ఎలా తెలుస్తుంది మనకి? గాఢ నిద్రలో మీకు శరీరం ఉన్నదని ఎరుక లేదు. గాఢ నిద్రలో అసలు శరీరం ఉందా లేదా లేదు తెలియట్లేదు. కానీ నేను ఆనంద అనుభూతిని పొందుతున్నాను. గాఢమైన నిద్రలో ప్రతి ఒక్కరూ ఆత్మస్థితిలో ఉంటారు. అందుకే ఆత్మానందము అనుకోకుండా, తెలియకుండానే పొందుతూ ఉంటారు. కాబట్టి ఆత్మానందం పొందుతూ ఉన్నప్పటికీ మీకు శరీర, ఇంద్రియముల, మనస్సు అవసరం లేకున్నాయి గాఢ నిద్రలో. అంటే మీ ఆత్మస్థితికి ఇవన్నీ ఉన్నా లేకున్నా ఒక్కటే. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. నేను ఇప్పుడు 2 చెప్పాను. ఏంటి? బంగారము, ఆభరణములు, మట్టి, మట్టి పాత్రలు. సర్వం మట్టి పాత్రలని మిథ్య లేదా మాయ. మట్టి అనేది సత్యము, బంగారం అనేది సత్యము, ఆభరణాలు, ఆర్నమెంట్స్ అన్ని మిథ్య. నీరు సత్యం, కెరటములు, తరంగాలు, బుడగలు, అలలు, నురగ ఇవన్నీ మిథ్య. ఇప్పుడు మిథ్య అంటే మీకు అర్థమవుతుందా? మిథ్య అంటే
కనిపిస్తుంటాయి, నామరూపాలు ఉన్నాయి, కానీ వాటికి అధిష్టాన అస్తిత్వం ఉనికి లేదు. నీరు కంటే భిన్నంగా కెరటము వేరుగా ఉండదు. బంగారము కంటే వేరుగా మన ఉంగరము లేదు. అందువలన బంగారమే ఉంగరము. కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కొండలనే భయమేలోయి. కావడి కొయ్యేనో కొండలు మొన్నేనో, కావడి కొయ్యేనో కొండలు మొన్నేనో, కనుక్కుంటే సత్యమింతేనోయి అన్నారు. అది వేదాంత ఉపనిషత్తుల సారం అది. అందువలన పాటల్లో ఎక్కడో సినిమాల్లో పెట్టారని మీరు సినిమా అయిపోదు. అది బ్రహ్మ విద్య, అది ఉపనిషత్తు. ఏంటి మీరు కావడి, అమ్మ కావడి కొయ్య, సంసార భారము బరువు మొయ్యలేకపోతున్నాను, సంసారం బరువు, ఇది కావడి, ఇవి కుండలు అంటున్నారు. మరి శాస్త్రం ఏమి చెప్తుందంటే కావడి ఎక్కడుంది? కావడి లేనే లేదు, అది కొయ్యి మాత్రమే. కొయ్యిని పట్టుకొని మీరు కావడి కావడి బరువు అంటారా? కుండలు ఎక్కడ ఉన్నాయండి? అది మట్టే కదా అని శాస్త్రం చెప్తుంది. అందువలన ఈ కావడి, ఈ కుండలు, ఈ బరువు భారము ఇవన్నీ పక్కన పెడితే సత్యం ఏంటి? కేవలం కొయ్య మన్ను, అది సత్యం అంట. సో ఆ విధంగా మనం తెలుసుకుంటే ఇప్పుడు మీకు విషయం గమనించాలి. మీకు 3 సూత్రాలు చెప్తాను ఈవేళ. మీ దగ్గరలో పెన్ను పేపర్ ఉంటే రాసుకోవచ్చు కూడా. మొట్టమొదటి సూత్రం ఏంటంటే, ఈ సృష్టిలో కారణము లేకుండా ఎటువంటి ప్రోడక్ట్ కానీ ఎటువంటి కార్యం కానీ సంభవము కాదు. మొదటి సూత్రం, వితౌట్ కాజ్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఎట్ ఆల్. అంటే కారణము లేకుండా కార్యము ఉండదు. మొట్టమొదటి సూత్రం ఇది. బ్రహ్మ విద్యా సూత్రాలు ఇవి. ఈ ఫిజిక్స్, న్యూటన్ సూత్రాలు, కెప్లర్ సూత్రాలు, గెలీలియో సూత్రాలు కాదు ఇవి. ఇవి వేదాంత బ్రహ్మ విద్యా సూత్రం. ఏంటి రహస్యం? ఏంటి? కారణము లేకుండా కార్యం ఉండదు. మొదటి సూత్రం. రెండో సూత్రం అంటే మొదటి సూత్రానికి ఉదాహరణ చెప్తాను నేను. మట్టి లేకుండా మట్టి కుండ ఉండదు. సరిపోయిందా? బంగారము లేకుండా బంగారము చైను ఉండదు. సరిపోయిందా? అందువలన కారణం అనేది లేకుండా కార్యము ఉండదు. మొదటిది. రెండవ నియమం, సూత్రం, కారణమే, ఆ కారణమే కార్యముగా అనేక కార్యములుగా కనిపిస్తున్నది. ఒకే కారణము అనేక కార్యములుగా కనిపిస్తున్నది. వన్ కాజ్ alone appears many effects in many forms. అంటే ఒకే కారణము అనేక కార్యములుగా కనిపిస్తున్నది. మీరు ఇప్పుడు చూడండి, ఒకే మట్టి అనేక పాత్రలుగా కనిపిస్తున్నది. సాసరు, జగ్గు, జారు, కుండ. ఒకే మట్టి అనేక పాత్రలుగా కనిపిస్తున్నది. అంటే ఒకే మట్టి కారణము అనేక పాత్రలనే కార్యాలుగా కనిపిస్తున్నది. ఒకే బంగారం, వన్ గోల్డ్, ఒకే బంగారము అనేక ఆభరణములుగా, రింగు, చైను, బ్రేస్లెట్, వడ్డానము, జడగొంటులు, చెవి కర్ణాభరణ, చెవులకు పెట్టుకునేవి, ముక్కుకు పెట్టుకునేవి, కాలుకు పెట్టుకునేవి, నడుముకు పెట్టుకునేవి, ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఆభరణములు. అంటే ఒకే బంగారము అనేక ఆభరణములు. అంటే ఒకే కారణము అనేక కార్యములుగా కనిపిస్తున్నది. అంటే ఏంటి? కారణమే అనేక కార్యములుగా కనిపిస్తున్నది. కాజ్ alone appears
అపియరింగ్ ఆర్ అపియర్స్ ఇన్ మెనీ ఎఫెక్ట్స్. అంటే ఒకే కారణము అనేక కార్యములుగా కనిపిస్తున్నది. ఇది రెండో నియమం. మూడవ సూత్రం ఏమిటి? మీరు గనక కార్యము నుండి కారణము తీసివేస్తే ఏమీ ఉండదు. ఉలక్కి అంటే ఒట్టి డొల్ల అని అర్థం. ఏమి మిగలదు. ఏంటి? ఇఫ్ యు రిమూవ్ కాజ్ ఫ్రమ్ ఎఫెక్ట్ నథింగ్ రిమైన్స్. ఇది మూడవ సూత్రం. ఇఫ్ యు రిమూవ్ ద కాజ్ ఫ్రమ్ ది ఎఫెక్ట్ నథింగ్ రిమైన్స్. అంటే మనము కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము నుండి కారణాన్ని తీసివేస్తే ఏమీ మిగలదు. మీరు చూడండి, మట్టి కుండ నుండి మట్టిని తీసివేస్తే ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. బంగారము చైను నుండి బంగారం నాకు ఇచ్చేయండి, మీరు చైన్ తీసుకుని వెళ్ళండి. మీరు చైన్ తీసుకోండి, నాకు బంగారం ఇచ్చేసి మీరు చైన్ తీసుకోండి, వీలు పడుతుందా? అంటే బంగారం చైన్ నుండి బంగారం తీసివేస్తే ఏమీ ఉండదు. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు రండి, ఈ ప్రపంచమంతా మనకు కనిపిస్తుంది కదా, ఇది కార్యమా కాదా చెప్పండి? మీరందరూ ఈ జగత్తు ప్రపంచము బ్రహ్మాండంగా ఉన్నది స్వామి. అందుకే జగత్ అని ఎందుకు వచ్చిందంటే పేరు జిగ్ 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 జగత్తు అయిందంట. అంటే మనకు పెళ్ళిళ్ళు, మనకి కార్యక్రమాల్లో చిన్న చిన్న మెరుపులు ఉన్నటువంటి చిన్న చిన్న లైటింగ్ పెడతారు సిస్టమ్. జిగ్ 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 కిందకి మీదకి లైట్ వెలుగుతూ మారుతూ వస్తాం చూసారా, దాన్ని జిగు 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 అంటారంట. ఆ జిగు 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 కాస్త జగత్ అయిందంట. అంటే ఏంటి? నిరంతరము మెరుపులతో మారుతూ ఉంటున్న దాన్నే జగత్తు అంటారు. అందువలన అమ్మయ్య మారిపోయారు మనుషులు, అమ్మయ్య నా గుణాలు మారిపోయినాయి, వ్యక్తులు మారిపోయారు, వస్తువులు మారిపోయారు. మారిపోతేనే జగత్ అవుతుంది, మారకపోతే మరి అది జగత్ అవ్వదు, ఆత్మ అయిపోతుంది. అందువలన మారడం వల్ల మనము భయపడనని పని లేదు. అది స్వభావం, ప్రకృతి ధర్మం మారిపోవడం. కాబట్టి ఇప్పుడు జగత్తంతా మన ముందు ఉన్నది కార్యముగా. మొదటి సూత్రం ఏం చెప్పాను? కారణము లేకుండా కార్యము ఉండదు. మరి జగత్ కార్యమైనప్పుడు జగత్ కారణం ఉంటుందా లేదా? మొదటి సూత్రం ప్రకారం అదేంటి స్వామీజీ? ఖచ్చితంగా జగత్ కారణం ఉండి తీరాలి కదా. మరి మొదటి నియమం ప్రకారము అంటే జగత్తుకి కారణం ఉన్నది ఒక్కటి. అది ఏంటంటే మనకు తెలియదండి సుమా, మీరేం కంగారు పడక్కర్లేదు. జగత్తుకి ఒక కారణం ఉండి తీరాలి, అది మనకు తెలుసు. ఎందుకంటే కారణము లేకుండా కార్యము ఉండదు. మొదటి సూత్రం చెప్పేసాను నేను, బ్రహ్మ సూత్రం అది. మరి రెండో సూత్రంకి వద్దాం. మరి ఆ కారణమే కార్యముగా అనేక విచిత్రమైనటువంటి అనేక కార్యాలుగా ఆ ఒక్క కారణమే కనిపిస్తుంది అన్నాను నేను. అంటే ఒకే బంగారు ఆభరణం ప్రపంచంగా ఎలాగైతే కనిపిస్తున్నదో, ఒకే మట్టి పాత్రల ప్రపంచంగా ఎలాగైతే కనిపిస్తున్నదో, ఈ జగత్తు కారణం ఏదైతే ఉందో ఆ జగత్తుకి కారణము ఈ జగత్తుగా అనేక విచిత్ర రూపాలుగా కనిపిస్తుందా లేదా జగత్తు? ఎస్. అంటే జగత్తు వేరు, జగత్తు కారణం వేరా? లేకపోతే జగత్ కారణమే జగత్తుగా కనిపిస్తుందా? మీరు చాలా మేధావులు, వివేకవంతులు, జ్ఞానులు, భక్తులు, కర్మయోగులు కూడా. కాబట్టి జగత్తుకి కారణమైనటువంటి ఏదైతే ఆ కారణం ఉన్నదో దాన్ని ఆత్మనండి, బ్రహ్మనండి, ఈశ్వరనండి, పరమాత్మనండి, పరంధం ఏ పేరు పెట్టిన పరమానందయ్యన్న ఆయన జగత్తు కంటే వేరుగా ఎక్కడో మేఘాల్లో దాక్కుంటాడా? లేకపోతే ఆ కారణమే జగత్తుగా కనిపిస్తుందా? ఆ కారణమే జగత్తుగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి మీరందరూ,
మరి ఎవరైనా అనేక మతాలు, సిద్ధాంతాలు, వాళ్ళ నమ్మకాలు, విశ్వాసాలు వాళ్ళు వచ్చి మరి జగత్తు సృష్టికర్త అయినటువంటి పరలోకములో ఉన్నాడు, పరంధాములో ఉన్నాడు, జ్యోతి బిందువు స్వరూపము, వైకుంఠములో ఉన్నాడు, కైలాసంలో ఉన్నది, మేఘాల పైన ఉన్నది, ఇవన్నీ కూడా చిత్త భ్రమ అని శంకరాచార్య అన్నారు. అందుకే ఆయనదేమి తప్పులేదు. ఎందుకంటే జగత్తు వేరు, జగత్తుకి సృష్టికర్త వేరు, రెండుగా వేరుగా లేవని చెప్తుంది కదా వేదాంతము, బ్రహ్మ విద్య వేదము. అంటే ఈ బంగారు ఆభరణములన్నీ వేరుగా ఒక దగ్గర ఉండి బంగారు ఆభరణాలకి కారణమైన బంగారం వేరుగా ఉంటుందా? ఉండదు. కాబట్టి కెరటములు, అలలు, బొడగలు, తరంగాలు ఇవన్నీ వేరేగా ఎక్కడో ఒక ఎడారిలో ఉంటూ నీరు వేరుగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడేమంటున్నారంటే ఈ జగత్తు, ఈ ప్రపంచం, సృష్టి ఏదైతే మన ముందు ఉందో ఈ సృష్టి కారణము సృష్టిగా కనిపిస్తున్నది. అదే కదా చెప్పారు, రే రే బ్రహ్మమయం జగత్ అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. హరే రే, అరే అరే ఎంత పని, ఇదంతా బ్రహ్మమయమేనండి ఈ జగత్ అంతా అని ఆయన అన్నారు. ఉపనిషత్తులు అదే చెప్పారు, కృష్ణ భగవాన్ అదే చెప్పారు, వాల్మీకి అదే చెప్పారు, అందరూ అదే చెప్పారు. అయితే ఈ జగత్తు ప్రపంచం ఏదైతే ఉందో దీని కారణము జగత్తుగా కనిపిస్తున్నది. కానీ ఎలా కనిపిస్తున్నది? కారణం ఒకటి అనేక కార్యములుగా కనిపిస్తుంది లేదా చెప్పండి? అనేక వృక్షాలు వేరు, పర్వతాలు వేరు, భూమి వేరు, నీరు వేరు, అగ్ని, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, అనేక జీవులు, మనుషులు, జంతువులు, పక్షులు, చూసారా విచిత్రమైన కార్యములుగా ఉన్నాయా లేదా? కానీ కారణము ఒక్కటే. బ్రేస్లెట్ వేరు, రింగ్ వేరు, చైన్ వేరు. చైన్ మెడకి వేసుకుంటాం, రింగు వేలుకు పెట్టుకుంటాం, బ్రేస్లెట్ మన యొక్క మోచేతి కట్టుకుంటాం. చూసారా? అదే విధంగా జగత్తు కారణం ఒకటైనప్పటికీ జగత్ అనేక రూపములుగా కనిపిస్తున్నది. మూడో సూత్రం ఏంటి? ఈ జగత్ అనే కార్యము నుండి ఈ జగత్తు కారణాన్ని తీసివేస్తే ఏమీ ఉండదు. అంటే ఈ జగత్తుకి ధరించి పోషిస్తున్నటువంటి శక్తి జగత్తు నుండి తీస్తే జగత్ ఏమీ లేదు. అప్పుడేమవుతుంది? జగత్ మిథ్య అవుతుందని అర్థం. జగత్ కారణము బ్రహ్మ సత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇప్పుడు మన శరీరంలోకి రండి. ఈ శరీరం అంతా పాదముల నుండి శిరస్సు వరకు ఇది ఒక కార్యంగా మీకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. మరి రెండవ సూత్రం ఏంటి? మొదటి సూత్రము దీనికి కారణం ఉండాలా వద్దా? ఈ శరీరానికి కారణం ఉండి తీరాలి. మరి రెండో సూత్రం ఏం చెప్పాము? ఆ కారణమే కార్యంగా అనేక రూపములైనటువంటి కార్యములుగా కనిపిస్తున్నది. అంటే శరీరమునకు కారణమైనటువంటి ఆ కారణం ఏదైతే ఉందో శరీరముగా అనేక రకాలుగా కనిపిస్తున్నది. చెయ్యి వేరు, కాళ్ళు వేరు, కాళ్ళు వేరు, ముక్కు వేరు, ముక్కు వేరు, నోరు వేరు, నోరు వేరు, చెవులు వేరు, చెవులు వేరు, కన్నులు వేరు, అన్ని వేరు వేరు. చూసారా? అంటే ఏవత్ ఈ శరీరం అంతా అనేక రూపములుగా ఉన్నప్పటికీ కారణం ఒక్కటే. మరి మూడో సూత్రం ఏంటి? ఈ కార్యము నుండి కారణము తీసివేస్తే ఏమీ మిగలదు. మీరు చూడండి, ఒక్కసారి ఆ శ్వాస ఆగిపోయింది అనుకోండి, ఇంక అవుట్. కొన్ని గంటల్లో ఈ శరీరం అంతా పంచభూతాల్లో కలిసిపోతుంది, అవుట్. అంటే అప్పుడు ఏం చెప్పారంటే ఋషులు, ఈ జగత్తుకి సృష్టికర్త అనే కారణం ఉందన్నారు కదా, దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి? ఓం అనుకోండి అన్నారు. మరి రెండో సూత్రం ప్రకారము ఆ కారణమే కదా జగత్తు కనిపిస్తుంది. అంటే ఆ ఓంకారమే ఈ జగత్తుగా ఉన్నది. మరి జగత్తు నుండి ఓంకారం తీస్తే ఏమీ మిగలదు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. అందుకే ఓం ఏక ప్రణవాక్షరమే యావత్ జగత్తు సృష్టి అని చెప్పారు వేదం.
ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. స్వామీజీ ఇప్పుడు ఆత్మ అనాత్మ అంటున్నారు కదా, అంటే ఓకే, జగత్ మిథ్య, ఆత్మ సత్యం, ఇవి రెండు ఉన్నాయి కదా, మరి ఈ రెండింటి సంగతి ఏంటి అంటే, యావత్తు సృష్టంతా ఇంక్లూడింగ్ మీ శరీరము, మనసు, బుద్ధితో కూడా మీకు దృశ్యంగా తెలుస్తున్నాయి. మీరు తెలుసుకునేవారు ఎవరు? మిమ్మల్ని ద్రష్ట అంటారు. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం అని చెప్పారనమాట. అంటే మొత్తము ఈ బయట ఉన్నటువంటి రూపములన్నీ మీ కన్నులకి దృశ్యాలు, మీ కన్నులు ద్రష్ట అని అర్థం. అంటే మిగతావన్నీ దృశ్యము, మీ కన్నులు ద్రష్ట. అంటే ద్రష్టే సత్యం అవుతుంది తప్ప దృశ్యాలు సత్యం కావు, మారిపోతున్నాయి దృశ్యాలు. ఇప్పుడు చూడండి, తదృశ్యం దృక్తు మానసం, మీ కన్నులు మీ మనస్సుకి దృశ్యమా కాదా మీరు చెప్పండి. ఎందుకంటే వెనక మనసు పని చేస్తేనే కన్నులు పని చేస్తాయి, లేకపోతే చూస్తున్నట్టే ఉంటాం కానీ ఏమీ చూడలేము. కాబట్టి మీ మనసుకి కన్నులు దృశ్యము. మరి మనస్సును కూడా, మనసులో వృత్తులు, ఆలోచనలు అవన్నీ మనకు తెలుస్తున్నాయా లేదా? నా మనసు ఏం బాగలేదండి, నా మనసు బాగుందండి, వాళ్ళు నా మిత్రులండి, వీళ్ళు శత్రువులండి, నాకేంటో దుఃఖంగా ఉంది, నాకేంటో సుఖంగా ఉంది, ఇవన్నీ ఎవరు తెలుస్తున్నాయి? నాకే. అంటే నా మనస్సును కూడా నేను చూస్తున్నాను. అంటే మీకు మనస్సు కూడా దృశ్యమే. దృగేవనతు దృశ్యతే. కానీ ఇవన్నింటినీ చూస్తున్నటువంటి వెనక ఆ ద్రష్ట సాక్షి ఉన్నాడు చూడండి, ఆ సాక్షిని చూసేది ఇంకా సాక్షి లేదు. ఒకవేళ ఇంకో సాక్షి ఉందనుకోండి, ఆ సాక్షికి ఇంకొక సాక్షి, అలాగా తెలిపోద్ది అనమాట. అనవస్థా దోషము అంటారు, ఇన్ఫినిటీ రిగ్రెటం అని. కాబట్టి ఈ సాక్షి అనేది ఇంకా ఎవరికి దృశ్యం కాదు. కాబట్టి ఎప్పటికీ దృశ్యం కానిటువంటి ద్రష్ట ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి ద్రష్ట, అది ఆత్మ ఎరుక అంటారు. అయితే స్వామీజీ ఇప్పుడు రెండు తేలిపోయినాయి మనకి, ఒకటి ద్రష్ట, ఇంకొకటి దృశ్యం. దృగ్దృశ్య వివేకం చేసాం మనం, అద్భుతంగా దృగ్దృశ్య వివేకం మనము చేశాము. దృగ్దృశ్యం అంటే ఏంటి? దృక్కు అంటే ఆత్మ, దృశ్యం అంటే అనాత్మ. దృక్కు అంటే శివ, దృశ్యం అంటే పార్వతి శక్తి. శక్తి మాయ అని చెప్పాను. ఆవిడ డాన్సింగ్ వేస్తుంది, ఊరికే లేనిది ఉన్నట్టుగా చూపెడుతుంది, కానీ వాస్తవంగా ఆవిడికి శివ కంటే సపరేట్గా ఉండే అధిష్టాన ఆధారమే లేదు శక్తికి. కాబట్టి ఇప్పుడు మనము ఈ రెండింటిని ఎలా సాల్వ్ చేయాలి స్వామి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఆత్మస్వరూపం ఒక్కటే సత్యము సత్యం అంటున్నాం కదా, మరి ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఏంటి? ఆత్మ అనాత్మ. అయితే ఇక్కడతో మంది అయిపోలేదు మన వివేకము, మన యొక్క బ్రహ్మ విద్య. రెండో స్టెప్ ఏమంటున్నదంటే, ఆ అనాత్మ కూడా నాకంటే భిన్నంగా లేదు. అయితే మహాత్ములు ఏమంటారంటే, నీకంటే అంటే నీవు ఈ సృష్టికంతటికంటే నువ్వు వేరుగా ఉన్నావు, ఇది సత్యం. ఎందుకు? ఈ సృష్టి అంతటికంటే నీవు వేరుగా ఉన్నావు, సత్యం. కానీ నీకంటే సృష్టి వేరుగా ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి మన అందరం. ప్రశ్నించుకుంటే ఏం తెలిసింది నాకు? నాకంటే సృష్టి వేరుగా లేదు అని తెలుస్తుంది. ఎలాగా? మీరు ఇప్పుడు చెప్పండి. మీరు పడుకునేటప్పుడు ముందు మీకంటే స్వప్నం వేరుగా ఉందా? స్వప్నం కంటే మీరు వేరుగా ఉన్నారా లేదా? ఉన్నారు. స్వప్నం లేనప్పుడు కూడా మీరు ఉన్నారు. స్వప్నం అయిపోయిన తర్వాత కూడా మీరు ఉంటారు. అంటే స్వప్నం కంటే మీరు వేరుగా ఉన్నారా లేదా? వేరుగా ఉన్నాను. కానీ మీకంటే వేరుగా స్వప్నం ఎప్పుడైనా ఉండడానికి వీలు పడుతుందా? వీలు పడదు. ఎందుకంటే నేనుంటే కదా స్వప్నం రాడా, నేను లేకుండా స్వప్నం ఎలా వస్తుంది?
అంటే స్వప్నం కంటే మీరు వేరుగా ఉండొచ్చు, కానీ మీకంటే స్వప్నం వేరుగా ఉండదు. బంగారం ఉంగరం కంటే వేరుగా బంగారం ఉండవచ్చును, గాని బంగారము కంటే వేరుగా ఉంగరం అనేది ఉండడానికి వీలు లేదు. కెరటాలు బుడగలు లేకున్న స్థితి నీరుగా ఉండొచ్చును, గాని నీరు కంటే భిన్నంగా కెరటములు అలలు బుడగలు ఉండవు. ఇది తెలుసుకో సూత్రం, రహస్యం, బ్రహ్మ విద్య. అంటే నేను సృష్టి కంటే, మిథ్యా జగత్తు నామరూపమైన జగత్తు కంటే నేను వేరుగా ఉన్నాను, కానీ నాకంటే వేరుగా జగత్తు ఎక్కడ ఉంటే కదా. అంటే ఏమైంది? జగత్తు నీలో లయమైనది. దీనిని చెప్తున్నారు ఇక్కడ. ఏంటని అంటే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత నిబోధత అన్నారు ఉపనిషత్తు. అంటే లేవండి 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 మేల్కొండి అంటారు. అంటే అర్థం ఏంటి? ఎవరిని మనం లేపుతాము? ఎవరు పడుకుంటే వారికి లేపుతాం మనం, లేవండి అని. అంటే ఇక్కడ మనము లేచి ఉన్నట్లుగా మనం భ్రమిస్తున్నాం, కానీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే మీరు నిద్రలోనే ఉన్నారు. అదేంటి స్వామీజీ, నేను మార్కెట్కి వెళ్ళి పాలు తెచ్చాను కదా, అయినా మీరు నిద్రలోనే ఉన్నారు. ఏంటి ఆ నిద్ర? జగత్ కల్పన, జీవ కల్పన, మొత్తము కల్పన, దీర్ఘ స్వప్న, మొత్తము జాలం, ఇంద్రజాలం, మాయాజాలం, మాయ క్రీడ అంటారన్నమాట. అంటే ఏంటి? ఈ కల్పన ఏదైతే ఉందో, నేను వ్యక్తిని, నేను జీవుడిని, ఇది జగత్తు, అది ఈశ్వరుడు, అది మతము, ఇది ధర్మము, ఇవన్నీ భ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఒక కల్పన చేస్తున్నాము, దీర్ఘ స్వప్నంలో ఉన్నాము. ఒక నిమిషం పాటు, అర నిమిషం పాటు మన స్వప్నం రావడం వేరు ప్రతిరోజు, కానీ ఇది ఒక దీర్ఘంగా కొనసాగుతున్న స్వప్నంలోనే ఉన్నారు మీరు. కాబట్టి స్వప్నం నుండి బయటికి రండి అంటున్నది ఉపనిషత్తు. ఎందుకు? మీరు స్వప్నంలో ఉన్నారు, నేను వచ్చాను, ఏమండి ఇది స్వప్నము, నిజం కాదు, ఎందుకు బాధపడుతున్నావంటే షటప్, నీకేం తెలుసు నా బాధ అని ఒప్పుకోరు మీరు. ఎందుకు? స్వప్నం మీకు స్వప్నంలో ఉన్నప్పుడు అది చాలా నిజంగా సత్యంగా అనిపిస్తుంది, సత్యంగా అనిపిస్తుంది. కాబట్టి స్వప్నములో ఉన్నంత వరకు స్వప్న గురువు వచ్చి చెప్పినా మీరు స్వప్నమును లెక్క పట్టించుకోరు గురు మాటలు. కాబట్టి ఏంటంటే మనము ఈ మెలుగుగా ఉన్నామని మనం భ్రమలో ఉన్నామే తప్ప మనం ఇంకా నిద్రలోనే ఉన్నాము. కాబట్టి ఉపనిషత్తు ఏముంటుంది? ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవర నిబోధత. దీనినే వివేకానంద స్వామి ఏం చెప్పారు ఇంగ్లీష్లో? అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్ అని చెప్పారు ఆయన. కాబట్టి ఈ విధంగా ఈ కార్యకారణము ఏవైతే మీరు అర్థం చేసుకున్నారో ఇప్పుడు మీకు స్పష్టత వచ్చేసింది అనమాట. ఏంటి? అంత బ్రహ్మమయమే జగత్తు. ఇప్పుడు చూడండి, బ్రహ్మ అర్పణం. బ్రహ్మ అర్పణం అంటే, ఈ బ్రహ్మార్పణం అంటే ఏంటంటే మీరు చేసే ప్రతి చేష్ట ఆ బ్రహ్మ కోసమే. బ్రహ్మార్పణం అంటే బ్రహ్మ కోసమే. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటి? ఒక యజ్ఞం తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చేశారు? పరమాత్మ కృష్ణ ఒక యజ్ఞాన్ని తీసుకొని దాన్ని ఉదాహరణగా మనకు చెప్పారు. అంటే దీని ప్రకారంగా యావత్తు సృష్టిలో మీ ఇంటి దగ్గర మీరు లేచినప్పుడు, బెడ్ మీద నుంచి లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు మీరు చేసే ప్రతి కర్మ ఒక యజ్ఞంగా భావించండి. యజ్ఞం అంటే ఈశ్వరునికి పూజగా భావించి చేసేదాన్నే యజ్ఞము అంటారు. కాబట్టి ఈ విధంగా యజ్ఞంగా మీరు భావించి
ఎప్పుడైతే ఆత్మ ఒక్కటే సత్యము, నేనే ఆత్మ అని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది? అప్పుడు బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అనే విషయాన్ని మీకు చాలా అవగతం అవుతుంది. అంటే కంటికి కనిపించే దృశ్యములన్నీ నశ్వరాలే. అంటే అర్థం ఏంటి? అవి పూర్తిగా లేవని కాదు, ఉన్నాయి, పూర్తి సత్యం కాదు అని తెలుస్తుంది. అప్పుడు మీరు అన్ని ప్రాణుల్లో మీకంటే వేరుగా జగత్తు లేదని చెప్పాను నేను. అంటే మనకంటే వేరుగా స్వప్నం ఎలాగైతే లేదో, బంగారం కంటే వేరుగా ఉంగరం ఎలాగైతే లేదో, బంగారం ఉంగరం, అదేవిధంగా మీకంటే జగత్తు వేరుగా లేదు. మీరు అసాధ్యం, అసలు జగత్తు లేదని అనడానికి వీలు లేదు. ఎందుకు? సర్వత్ర బ్రహ్మ దర్శనము, ఆత్మ దర్శనము. దీన్నే ఆత్మ ఏకత్వ దర్శనము అంటారు. అందుకే సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతున. కైవల్య ఉపనిషత్తు చెప్పింది. మన గీతలో కూడా వస్తుంది 6వ అధ్యాయంలో, చూద్దాం తర్వాత. అయితే అన్ని సర్వభూతస్థం అంటే సకల ప్రాణులు యందు ఆత్మానం, నా ఆత్మస్వరూపాన్ని దర్శిస్తున్నాను. సకల ప్రాణులు యందు నా ఆత్మను దర్శిస్తున్నాను. సర్వభూతాన్ని అంటే అన్ని ప్రాణులని, ఆత్మని అంటే నాలోన దర్శిస్తున్నాను, నా లోపల. అంటే నన్ను అన్ని ప్రాణులను చూస్తున్నాను, అన్ని ప్రాణులను, జగత్తుని నాలో చూస్తున్నాను. దీన్ని బ్రహ్మ కర్మ సమాధిన అంటారు. అంటే మీరు ఒక మాట, ఇది జీవనముక్తులకి ఇచ్చినటువంటి ఒక పెద్ద టైటిల్, సన్మానం, గుర్తు, బిరుదు అనమాట. ఏంట బిరుదు? బ్రహ్మ కర్మ సమాధి. బ్రహ్మ కర్మ సమాధి అంటారు మిమ్మల్ని, ఈ దృష్టిలో మీరుంటే. అంటే ఏంటి? అనేక ఆభరణాలను మనం బాహ్యంగా చూస్తున్నప్పటికీ వాటన్నింటి సారం బంగారమే అని ఎవరైతే దర్శిస్తారో దాన్ని స్వర్ణ సమాధి లేదా బంగార సమాధి అంటారు. అంటే ఏంటి? మీరు ఆభరణములు చూస్తున్నప్పటికీ వాటి తత్వం బంగారమే కాబట్టి బంగారము దృష్టి అక్కడ. దాన్ని బ్రహ్మ ప్లేస్లో బంగారం చెప్పాను కాబట్టి బంగార సమాధి లేదా స్వర్ణ సమాధి. అదే స్థానంలో యావత్తు సృష్టి అంతా, ప్రతి అణువు ఆత్మయే, బ్రహ్మయే దాని స్వరూపము కాబట్టి అంత బ్రహ్మమయం జగత్ అనే దృష్టి మీలో కలిగింది కాబట్టి ఆ దృష్టి జ్ఞానమయం అయిపోయింది. అంటే ఏంటి? దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నారు. అందువలన ఇప్పుడు బ్రహ్మార్పణం అంటే ఏంటి? అంటే ఆహుతులు వేయడానికి ఏవైతే మనము ఆ యజ్ఞములో ఆ హవిస్సులు వాడతాం, మనం హవిస్సులు, ఆహుతులు ఏవైతే అన్ని వేస్తున్నామో అవన్నీ కూడా బ్రహ్మ ఆత్మయే అని తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి హవిస్సులతో పాటు ఆ బ్రహ్మ చేసేవారు ఉంటారు మనకి. అంటే ఆ యజ్ఞం చేసేవారు ఉంటారు అక్కడ. బ్రహ్మ, అధ్వర్యు, ఉద్గాత, హోత, ఈ నలుగురు ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా బ్రహ్మ స్వరూపం అని గమనించాలి. మరి మనం అక్కడ వేసినటువంటి ద్రవ్యాలు ఉన్నాయి కదా, దేంట్లో వేస్తాము? అగ్నిలో మనం ఆహుతులు ఇస్తాము. అగ్ని కూడా బ్రహ్మమే అని దర్శించాలి. మరి మనం అక్కడ హోమం చేస్తాం, యజ్ఞ యాగాలు ఈరోజు చేస్తున్నారు చాలా మంది. ఆ హోమము కూడా బ్రహ్మమే. మరి తేన బ్రహ్మ కర్మ అంటే అట్టి బ్రహ్మ కర్మ యందు ఎవరైతే స్థిరంగా స్థితులై ఉంటారో అది కూడా బ్రహ్మమే. మరి ఎవరి ద్వారా కర్మ యజమానులు ఉంటారో ఆ కర్మ కూడా బ్రహ్మయే. మరి మీరు కర్మ చేసిన తరువాత ఫలం వస్తుంది, రిజల్ట్, ప్రతిఫలం, ప్రయోజనం, అది కూడా బ్రహ్మమే. అంటే సర్వము బ్రహ్మమయం జగత్ అని అర్థం. అందువలన ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ముండక ఉపనిషత్తు ఏం చెప్పిందంటే,
బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః చ ఉత్తరేణ అదచ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. అంటే మొన్న మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఒక ఇంట్లో చిన్న జన్మదినోత్సవం జరుగుతుంది. ఒక పెద్ద కేకు పెట్టారు. వచ్చిన అతిథుల ఆలస్యం వలన కేకు కట్ చేయడం లేట్ అవుతుందని ఒక చిన్న బాలుడు తన యొక్క చిటికని వేలుని ఆ కేకులోకి బాగా వేలు పెట్టాడన్నమాట. పెట్టి బయటకు తీసేసరికి అదే దారి వెంబడి ఒక చీమ లోపలికి వెళ్ళింది. చీమ వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి చూసేసరికి అంత కేకు. ఇలా సైడ్కి చూస్తే కేకు, కిందకు చూస్తే కేకు, వెనక్కి చూస్తే కేకు, పైకి చూస్తే కేకు, ముందుకి చూస్తే కేకు. అంత కేకుమయం జగత్తు. దేనికి? చీమకి. ఆ విధంగా ఎప్పుడైతే మీరు సకల చేష్టలు, సకల కర్మలు, సకల ద్రవ్యములు, సకల వస్తువులు, సకల ప్రాణులు, సర్వం ఆలోచనలు, కోరికలు, అన్ని భావనలు కూడా బ్రహ్మయే కారణము, బ్రహ్మయే ఇలా ప్రకటమయ్యాయి. అంతా బ్రహ్మమయం. సర్వం జగత్తు బ్రహ్మమయం. అహమపి, నేను కూడా బ్రహ్మే. అహం బ్రహ్మాస్మి అంటారు. సో ఈ విధంగా మనము ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ బ్రహ్మ దృష్టి, ఆత్మ దృష్టి కలిగి ఉండడాన్ని అద్వైత దృష్టి అంటారు. అయితే మరి దీన్ని ఎలా ఉండాలి స్వామీజీ? మేము అన్ని కర్మలు చెయ్యాలి కదా. కర్మలన్నీ చెయ్యండి. ఏంటి? భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కరిహి చేత్ అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురునా సహ అంటారు. అంటే ఏంటి? అంటే ఏమిటంటే నిత్య నిరంతరము మీ భావనలో ఉండాలి. అంత పరమాత్మమయం జగత్తు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే ఆ ఆత్మ భావనతో నిత్య నిరంతరము అంతర్ముఖంగా భావనలో ఉంటూ బయట కర్మలు కార్యములు చేసేటప్పుడు అంతా ఒకటే కదా. అమ్మ లేదు, నాన్న లేదు, అంతా ఒకటే. భార్య భర్తలకి అన్నని పిలవడము, ఇలాంటివన్నీ చేష్టలు, పిచ్చి చేష్టలు చేస్తుంటారు సమాజంలో. అందువలన అలా కాకుండా వ్యవహారములో శ్రద్ధాభక్తితో కర్తవ్యంగా కర్తవ్య కర్మలు చేస్తూ అంతర్ముఖం భావనలో ఆత్మభావన కలిగి ఉండాలి. ఈ తత్వం తెలుసుకున్నటువంటి మీకు ఎవరైతే ఉపదేశం చేస్తున్నారో వారితో ఆ గురువు లేదు, నేను లేదు, నువ్వేంటి గురువు, నేనేంటి శిష్యును అని వారి దగ్గర మనం ప్రదర్శనలు చేయకూడదంట. నా ద్వైతం గురు నా సహా అన్నారు. ఆ విధంగా మీరు ఎప్పుడైతే బ్రహ్మ హవిహి, ఆ సృక్కు అంటే ద్రవ్య పదార్థాలు వాడంటారు కదా, నెయ్యి కానీ పాలు కానీ, అవన్నీ కూడా బ్రహ్మమే అవుతున్నది. బ్రహ్మాగ్నం, అగ్ని కూడా బ్రహ్మే. బ్రహ్మనావతం అంటే యజ్ఞం చేయించే వ్యక్తి బ్రహ్మే అవుతారు. మరి బ్రహ్మైవతే అని గంతవ్యం అంటే ఏంటి? యజ్ఞం చేసిన వ్యక్తి పుణ్యం వస్తుంది కదా, స్వర్గాది. అవన్నీ కూడా ఆత్మ బ్రహ్మ కంటే వేరే స్వర్గాలు ఎక్కడా లేవు కాబట్టి అన్ని కూడా బ్రహ్మమే. మరి బ్రహ్మకర్మ సమాధిని అంటే బ్రహ్మనిష్టలో ఉన్న జ్ఞాని అంత బ్రహ్మమయం జగత్ అని అనుకుంటే దానినే బ్రహ్మకర్మ సమాధి. మీరందరూ బ్రహ్మకర్మ సమాధిలో ఉంటూ మీ కర్తవ్య కర్మలు చేయాలనేదే శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఉపదేశ సారాంశం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః.